ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు, మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని, ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. అది మాత్రం కాదు, అధికారం కావాలి, ఆయనకి కావాలి, వాళ్ళ అన్నయ్యకి కావాలి. ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. సరే, ఇదే విషయాన్ని మొన్న పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడిగా జర్మనీ వెళ్ళమంటాడా? ఏమిటా వ్యంగ్యం? నాకు అర్థం కాల. ఏమిటా చతురత? ఏమిటా వ్యంగ్యం? ఏమిటా మాటలు? మీరు వ్యంగ్యంగా మాట్లాడితే మేము భరించాలి, మేము మాత్రం కాముగా ఊరుకోవాలి. మేము మాట్లాడితే మీరు భరించలేరు. ఏమండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏమని మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. దాని మీద దాని దుంపదెగా ఆ మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు? తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. మాకు తాడు బొంగరం లేదు. జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది, తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెట్టి అక్కడ కట్టేయడానికి. మాకు మాత్రం తాడు బొంగరం లేదు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా. దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా! జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏం లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డితో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అన్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? ఓ కాన్స్టిట్యున్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నాం? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం అరే ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు.
ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడవ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది, 2 పక్క పక్క అమ్మటే ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా, నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, 4 కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము. మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాలేదు, 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఓస్తారో. పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం, ఏ మాట కా మాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్కుమని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్కుమని చూస్తున్నారు. ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 ఏదో స్వామి చెప్పినట్టు మనం కామెంట్లు ఏమైనా చేసుకొని వాళ్ళ జాంకాయ ఇవాళ తినమను. నాకు అర్థం కాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశ పెట్టుకున్నారు. అక్కడక్కడ కొంతమంది బీసీలు, అందరికన్నా మించి మా కులస్తులు, కాపువారు ఏమనుకున్నారంటే వాళ్ళు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు వెంట వెళ్ళారు. ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడేమని ఈయన ఎమ్మటి వచ్చారు. సరే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పోనీలే అయితే అయ్యాళ్లే, ఈసారికి అవుతాడు, రేపుసారికి వెళ్తాడు అనుకున్నారు. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇంకెవరు లేరా రాజకీయాల్లో? నిన్ను నమ్ముకుని ఎంతమంది కాపులే, నిన్ను నమ్ముకుని ఎంతమంది బీసీలే? ఆ పక్కనే కొంటాం రామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఈ పక్కనేమో ఆయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోయి అన్న కావాల్సి వచ్చింది. ఏది నాకు అర్థం కాల. అంటే మీరు గమనించవలసింది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. బంధుప్రీతికి అతీతం కాదు. చదువీరా అని విప్లవ శోకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తన నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఆత్మీయ బంధం కొట్టుకున్న ఎవరు గెలుస్తారనమాట. నాకు బాగా గుర్తండి, ఆయన ఒక పుస్తకం రాశాడు, నాకు కూడా పంపించాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పనిమాన నాకు పంపించాడు. రాంబాబు గారు, ఈ పుస్తకం మీరు చదవండి, చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా దీనిలో ఉందని, ఒక చరిత్ర 100 నిజాలు అని పుస్తకాన్ని ఆయనే రచించి ప్రింట్ చేసి అందరికీ పంపించాడు. అసలు మా తోడల్లుడు బండారం అంతా దీనిలో ఉందో ఒకసారి చదవండి రాంబాబు గారు, నాకు ఫోన్ చేసి చెప్పాడు. చదవండి రాంబాబు గారు, దీనిలో ఏ విధంగా మా తోడల్లుడు దుర్మార్గాలు చేశాడో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రశ్న. ఇప్పుడు ఇది పంపించింది కూడా 10 సంవత్సరాల క్రితం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, బంధుప్రీతి అనేది ఎవరిని ఆపదు, ఏదో సందర్భంలో కలిపేస్తుందని అర్థమవుతుంది దీన్ని బట్టి.